హలో మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్. సో ఈ వీడియోలో నేను చెప్పబోతుంది అంటే ఒక కరుడు కట్టిన దొంగ, ఇంకోటి చెప్పాలంటే ఫోక్ ఇండస్ట్రీలో మోసాలు. నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు, ఇతని పేరు వచ్చేసి పరశురామ్. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం వేదాంత టీవీ. వేదాంత టీవీలో నిన్న వచ్చిన ఒక ఇంటర్వ్యూ. పరశురామ్ అనే ఒక రైతు, అతని దగ్గర నుంచి ఒక ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి 5 లక్షల రూపాయలు సాంగ్ చేస్తారని చెప్పి మోసం చేసింది. అసలు ఈ కథ, ఈ జర్నీ అంతా స్టార్ట్ అవ్వడానికన్నా ముందు మరి ఈ ఒక పరశురామ్ అతను ఎలా నమ్మాడు, ఇప్పుడు ఈ వేదాంత్ ఛానల్ ఎలా ఇంటర్వ్యూ తీసుకుంది, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు అఫీషియల్ గా అతని ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది మరి ఎలాంటి త్రోవకి వెళ్తుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో టోటల్ గా నేను వేదాంత్ ఛానల్ చూసి, వేదాంత్ బ్రో నాకు చాలా నచ్చుతాడు బేసికల్ గా. ఎందుకంటే ఎన్నో యూట్యూబ్ ఛానల్ మీరు చూసే ఉంటారు. అన్ని యూట్యూబ్ ఛానల్స్ వేరు, ఇతను యూట్యూబ్ ఛానల్స్ వేరు. ఇది ఎప్పుడైనా సరే ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడు. యూత్ లో ఒక నెక్స్ట్ లెవెల్ గా వెళ్ళాలనుకుంటాడు అతను ఎప్పటి నుంచో. సో అతని కోసం పక్కన పెడితే ఇప్పుడు మోసం ఎలా జరిగిందని చెప్తాను. ఈ పరశురామ్ అనే రైతు, ఇతను వచ్చేసి నాగర్ కర్నూలులో ఉంటాడు. సో అందరిలాంటి రైతే. సో ఇతని వర్షన్ ఇది ఇతని వర్షన్, ఓన్లీ ఇతని వర్షన్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పరశురామ్ వర్షనే. సో నేను ఎవరైతే మోసం చేసినో ఆ వర్షన్ కూడా చెప్తాను. సో ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే నాగర్ కర్నూలులో ఉంటాడు. ఇతనికి అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడు చనిపోయారని చెప్పాడు ఇంటర్వ్యూలో. ఇతనికి ఒక భార్య, దానికి తోడు 2 పిల్లలు. ఒక అమ్మాయి వచ్చేసి 5 ఏళ్ళు, ఇంకొక అబ్బాయి వచ్చేసి 2 years ఏమో చెప్పింది. సో ఇతను కూడా అందరిలాంటి కళలు కనడంలో తప్పేం జరిగింది. అబ్దుల్ కలాం చెప్పింది ఆ కళలు కనడండి. మనోడు ఏం చేసిందంటే పరశురామ్ భయంకరమైన కళలు కన్నాడు. సో అతని స్థాయికి మించిన కళలు కన్నాడు అనమాట. సో పర్లేదు, సో అతని స్థాయికి మించిన కళలు కన్నాడు. అదే ఫోక్ ఇండస్ట్రీ. ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం చూసుకుంటున్న రామ్ రాథోడ్ కానీ, జాను లిరి కానీ, ఇంకోటి లక్ష్మణ్ కానీ, ఇంకోటి టోనీ కిక్ కానీ, డింపుల్ కానీ. సో వీళ్ళందరూ ఏంటంటే బయటికి వెళ్తే కనీసం ఒక ఫోటోగ్రఫీ ముఖం అనమాట గుర్తుపడతారు. సో అదే అనుకున్నాడు. సో ఇంకోటి దానికి తోడు ఇప్పుడు రామ్ రాథోడ్ చేసిన రాను బొంబాయి గాను అనే సాంగ్ 35 కోట్ల వ్యూస్ వచ్చింది. దానికి ₹1 కోటి అమౌంట్ వచ్చింది. నాట్ ఏ జోక్. ఈ రోజులలో అంతగానో సంపాదించడం అంటే మామూలు మాట కాదు. సో అదే అనుకున్నాడు. దానికి తోడు ఈ పరశురామ్ అనే వ్యక్తి ఎవరిని అప్రోచ్ అయ్యాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హీరో కోసం చెప్తా ఇనోరి. ఈ హీరో వచ్చేసి అతని పేరు శివకుమార్ వెల్తురు. లేదండి, శివకుమార్ వెల్తురు. ఈ వెల్తురులో ఉన్న వీరి పేరు వెల్తురు. వీడు చేసేటి మొత్తం బట్ట